నా అర్హతకు మించిన ప్రాజెక్ట్ అని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో. కావాలంటే ఓ 5-10 పడేస్తాను, లేదంటే ఏం పిక్తోరా? ఎరా ఎర్రి పప్ప, ఎటువంటి కష్టం పడకుండా అసలు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నోడనే ఒకే ఒక కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్ గా ఎండి చైర్ లో కూర్చున్న నీకేంత పొగరుంటే అమ్మ నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్లన్నీ వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీర్ అవ్వగలమని చెప్తే కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకుని ఫిజిక్స్కి ఒక ట్యూషన్, కెమిస్ట్రీకి ఒక ట్యూషన్, మ్యాథ్స్కి ఒక ట్యూషన్ అని రోడ్లు పట్టుకు తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలని అమ్మా నాన్నల్ని హింస పెట్టి బోర్డ్ ఎగ్జామ్ లో పాస్ అవడానికి ఫ్లాస్క్ లో టీ పెట్టుకుని రాత్రంతా చదివి అలారం పెట్టుకుని పొద్దున్నే లేచి మళ్ళీ చదివి తీరా పాస్ అయ్యాక ఎంసెట్ లో ర్యాంక్ రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని అప్పటికీ సరైన ర్యాంక్ రాక అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ దాకా ఉన్న అరియర్స్ అన్ని 4th ఇయర్ లో ఒకేసారి క్లియర్ చేసి ఈ సొసైటీలోకి వస్తే ఈ జనమంతా నన్ను ఉద్యోగులేని ఎదవా అని నీచంగా మాట్లాడుతున్న లెక్క చేయక ఉద్యోగం కోసం ఆ ఆఫీసు ఈ ఆఫీస్ అని పిచ్చ కుక్కల 4 ఏళ్లుగా తిరుగుతున్న నన్ను ఎందుకు పనికిరావు తిండి దండగా అని మా నాన్న తిడుతుంటే ఒక్కో మెతుకు గొంతులో దిగక ముళ్ళులా గుచ్చుకుంటుంటే మింకలేక కక్కలేక చస్తూ బతుకుతున్న నాకు ఎవరో ఓ మహానుభావుడు మంచి మనసుతో అవకాశం ఇస్తే దాన్ని కూడా లాగేసుకోవాలని చూస్తున్న నీలాంటి బేవర్స్ గాన్ని ఎదిరించి ఈ రోజు నీ ముందు నుంచి మాట్లాడుతున్న ఉద్యోగులేని గ్రాడ్యుయేట్ ని నాకెంత పొగరుండాలరా.